మహిళా మనులందరూ ఎంతో సంతోషపడుతూ సర్వ సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ పసుపు కుంకుమలతో నిండారా కలకలలాడుతూ కనిపించేటువంటి మాసం శ్రావణ మాసం అని చెప్పాలి. శ్రావణ మాసం రానే వచ్చింది, మన కోసం సర్వ సౌభాగ్యాలను మోసుకొని వచ్చింది. అయితే ఈ శ్రావణంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని సులభంగా సరళంగా ఎలా చేసుకోవాలి, ఒకవేళ వీలు పడనట్లయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే మన పూజ ఫలిస్తుంది మొదలైనటువంటి విషయాలన్నీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఈ వరలక్ష్మి పూజ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి. అయితే కలశం పెట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోవటం అనేది ఉంటుంది చూసారా, ఆ వ్రతాన్ని కలశం పెట్టుకొని చేసుకునేటువంటి విధానం ఆల్రెడీ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ అత్తల వాళ్ళకి వంశపారంపర్యంగా వస్తున్నట్టయితే అప్పుడు కలశం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు మా అత్తగారింట్లో కూడా కలశం పెట్టుకునేటువంటి సంప్రదాయం లేదు, కానీ నేను కలశం పెట్టుకోవాలనుకుంటున్నాను అనేటువంటి భావన కనుక మీదైతే ఖచ్చితంగా కలశం మీ నుండి మొదలు పెట్టవచ్చు. కాకపోతే మీరు మొదలు పెట్టినటువంటి కలశారాధనతో కూడినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మళ్ళీ మీ ముందు తరాల వాళ్ళు కూడా కొనసాగిస్తారా లేదా అనేది చూసుకొని వాళ్ళు కొనసాగించగలుగుతారు అనుకుంటే ఖచ్చితంగా మీరు మొదలు పెట్టవచ్చు. మంచి పని చేయటానికి, అమ్మవారిని ఆరాధించటానికి సందేహం అవసరమే లేదు. భక్తి ప్రధానమై ఉండాలి, మనసు నిర్మలమై ఉండాలి, అందరి పట్ల స్వచ్ఛమైనటువంటి భావన కలిగి ఉండాలి. కానీ పూజ చేసుకోవటానికి సందేహం దేనికి చెప్పండి? చాలా మంది మీ చేసేది ఏంటి, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము, పూజ గదంతా శుభ్రం చేసుకుంటాము, వంటిదంతా శుభ్రం చేసుకుంటాము, కానీ మనసులో ఉన్నటువంటి చెడును మాత్రం అలాగే మోస్తూ ఉంటాము. మనసులో ఉన్నటువంటి చెడును మోస్తూ ఎంతకాలం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా అవి ఎప్పటికీ ఫలించవు. ఎందుకంటే అసలు శుభ్రపరచవలసిందే మనసుని. శుభ్రపరచవలసినటువంటి మనసును శుభ్రపరచకుండా ఇల్లు శుభ్రం చేస్తే ఏమి, ఒళ్ళు శుభ్రం చేస్తే ఏమి, పూజ గదులు శుభ్రం చేస్తే ఏమి, ఎన్ని శుభ్రం చేసినప్పటికీ కూడా మనసులో కనుక నిర్మలత్వం లేకుండా రాగద్వేషాలతో కూడుకొని ఉంటే మాత్రం పూజలు ఫలించటం కష్టమనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. ఎవరైతే నిర్మలమైనటువంటి భక్తితో అమ్మవారే నన్ను చూసుకుంటుంది, అమ్మవారే నన్ను దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిస్తుంది అనేటువంటి భరోసాతో పూర్తి నమ్మకం అమ్మవారిపైనే పెట్టి ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళ జీవితాల్లో మాత్రం ఖచ్చితంగా దారి తెన్ను సరైనటువంటి దారిలోనే సరైనటువంటి తీరులోనే నడిచేటువంటి మార్గాలు కనిపిస్తాయి. క్రమక్రమంగా రాగద్వేషాలు నశించిపోతూ ఉంటాయి. మేలోర్చేటువంటి గుణము, ప్రతి ఒక్కరిలో మంచిని మాత్రమే చూడగలిగేటువంటి విధానము అలవడుతూ ఉంటుంది. ఏదైతే నెగిటివ్ ఆలోచన విధానం అంటాం కదా, దాన్ని నకారాత్మకమైనటువంటి ఆలోచన అంటామన్నమాట. అలాంటి ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మన జీవితం నిత్య నూతనంగా తేజోమయంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఒకవేళ వ్రతం చేసుకోకుండా అమ్మవారి పూజను చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి అనేటువంటిది పరిశీలిద్దాము. అందంగా అలంకరించుకుంటే ప్రసన్నంగా ఉంటుంది, అందుకోసమని అందంగా అలంకరించుకోవాలి. కానీ ఆర్భాటాలకి పోవటం మాత్రం చేయకూడదు. ఆర్భాటాలకి ఎప్పుడైతే పోతామో మన పూర్తి ఏకాగ్రత మొత్తం ఆర్భాటాలపైన, హంగులపైన, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, నేను ఇంత అని ప్రదర్శించుకోవాలి, అంత అని ప్రదర్శించుకోవాలి అనేటువంటి దృష్టికోణంలోకి మన భక్తి భావన మరలేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని హంగులకి ఆర్భాటాలకి వెళ్లకుండా ఉన్నంతలో అమ్మవారిని అద్భుతంగా అలంకరించుకోవటం, కలశం రూపంలో పెట్టుకుంటారో లేదంటే అమ్మవారి ఫోటో రూపంలోనే అమ్మవారిని ఆరాధించుకుంటారో, ఎలా ఆరాధించుకుంటారో మీ ఇష్టం. ప్రశాంతంగా అమ్మవారిని అర్చించుకోండి. అయితే 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ వీలు పడనటువంటి వాళ్ళు మిగతా శుక్రవారాల్లో చేసుకోవచ్చును. అస్సలు చేయకుండా ఉన్నదానికన్నా అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో అర్చించుకోవటం ముఖ్యం కదా. అందుకోసమని ఒకవేళ 2వ శుక్రవారం ఏ కారణాల వల్లనైనా వీలు పడకపోతే మిగతా శుక్రవారాల్లో ఆరాధించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ శ్రావణ మాసంలో మట్టి రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని అర్చించడం కూడా ప్రధానంగా భావిస్తారు. కాబట్టి వీలైతే ఆ శివయ్యని శ్రావణ మాసం మొత్తం కూడా అర్చించేటువంటి ప్రయత్నం చేయండి. మొదటగా గణేశుణ్ణి, లక్ష్మీ గణేశుణ్ణి ప్రార్థిస్తాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనేటువంటి శ్లోకంతో విఘ్నేశ్వరుని అర్చించుకొని మొదటగా విఘ్నాలను తొలగించి స్వామి నా పూజ ఫలవంతం అయ్యేలాగా, సఫలీకృతం అయ్యేలాగా నన్ను ఆశీర్వదించమని చెప్పి విఘ్నేశ్వరుని ఆరాధిస్తాము. ఇక తర్వాత ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని చెప్పి ఆచమనం చేసుకొని పూజకైతే ఉపక్రమిస్తాము. కలశస్య ముఖే విష్ణు అంటూ కలశాన్ని పూజించటం చేస్తాము. ఇక ఆ తర్వాత పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే అని చెప్పి అవధ్యానం చేస్తూ ఉంటాం. అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా భావిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఆవాహయామి అంటూ ఆహ్వానిస్తాము. ఆ తర్వాత అమ్మవారికి రత్న సింహాసనం సమర్పిస్తాము. అమ్మవారికి సింహాసనం సమర్పయామి అని చెప్పి తర్వాత అమ్మవారి
అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము. పాద్యం సమర్పయామి అని చెప్పి వరలక్ష్మీ దేవతాయ నమః పాద్యం సమర్పయామి అని చెప్పి, ఆ తర్వాత అమ్మవారికి ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఆచమనీయం సమర్పిస్తాము. తర్వాత అమ్మవారికి పంచామృత స్నానం చేయిస్తూ ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పి వస్త్రం, ధూపం, దీపం, నైవేద్యం అంటూ అమ్మవారికి అన్నీ సమర్పిస్తూ ఉంటాం. ఆ తర్వాత అమ్మవారి అధంగ పూజ చేస్తాం. ఓం చంచలాయ నమః పాద పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరూం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి అంటూ ఇలా అమ్మవారికి ఒక్కొక్క భాగంగా చెప్తూ చివరికి ఓం కమలాయ నమః శిర పూజయామి. ఓం వరలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి అంటూ అమ్మవారికి అధాంగ పూజ అయితే చేస్తాము. ఆ తదుపరి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహిత ప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః అంటూ ఇలా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి సమర్పించుకుంటాం. ఇక తర్వాత తోర పూజ చేసుకోవటము. తోరము అంటే నవగ్రంథులతో ఉంటుంది. 9 వరుసలతో అంకణంలాగా చేసుకుంటాము. దాన్ని తోరము అంటాము. కుడి చేతికి కట్టుకుంటాము దానిని. 9 వరుసలుగా ఉన్నటువంటి ఆ తోరానికి పూజ చేస్తూ ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి అంటూ ఇలా పూజ చేసి దాన్ని కుడి చేతికి కంకణంగా కట్టుకుంటాము. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రథం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే అనేటువంటి శ్లోకం చదువుతూ తోరాన్ని అయితే కట్టుకుంటాం. ఇక తర్వాత వరలక్ష్మీదేవి కథని చెప్పుకోవటం, చివరగా ఆశీర్వాదం తీసుకోవటం, అక్షింతలు వేయించుకోవటం, సౌభాగ్యాన్ని నిలపమని కోరుకోవటం. ఎక్కడైతే అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యాలు, వస్త్రాలు సమర్పించేప్పుడే కాసు చేయించుకుంటే కాసును కావచ్చు, ఇంకేదైనా బంగారు ఇతర ఆభరణాలు చేయించుకుంటే అవి, అలాగే అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు వస్త్రాలు పెట్టడం, ఇది పూజ చేసుకునేటువంటి విధానం. ఇక వాయనాలు సాయంత్రం పూట ఇస్తూ ఉంటారు. అమ్మవారికి మళ్ళీ సాయంత్రం పూట ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి అప్పుడు వాయనాలు ఇస్తూ ఉంటారు. అయితే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పుకుంటూ శనగలు, తమలపాకులు, ఆకు, ఒక్క, గాజులు, జాకెట్ ముక్కలు ఇలా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ స్థాయిలో వాయనాలు ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ వాయనాలు ఇచ్చుకోవటం అనేది అమ్మవారే నా ఎదురుగా నిల్చున్నారు, అమ్మవారికి వాయనం ఇస్తున్నాము అనేటువంటి ఆలోచనతోనే వాయనం ఇవ్వాలట. ఆవిడ నాకు ఇచ్చింది, నేను ఆవిడకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాయనం ఇవ్వాలని మాత్రం ఎప్పుడూ ఆలోచించకండి. ఆవిడ మీకు ఇచ్చినా, మీరు ఆవిడకి ఇస్తున్నా, ఎవరిలోనైనా ఖచ్చితంగా వరలక్ష్మీదేవిని మాత్రమే చూస్తూ అమ్మ నా ఎదురుగా ఉంది, నా ఇంటికి వచ్చింది అనేటువంటి భావనతో వాయనం ఇస్తూ ఆశీర్వచనం పొందండి. అంతేకాని వాయనాల విషయాల్లో కూడా విపరీతమైనటువంటి హంగు ఆర్భాటాలకి పోతూ అసలైనటువంటి భక్తిని పక్కన పెట్టేసి ఏవో కొత్త వ్యాపకాలని చుట్టి పెట్టుకోకండి. కొంతమంది అయితే అమ్మవారిని అలంకరించాలనేటువంటి ఉద్దేశంతో అందంగా అలంకరించాలని మొదలు పెడతారు. కానీ అమ్మవారి రూపం ఎలాగో మారిపోతూ ఉంటుంది. అమ్మవారు మీరు ఎలా అలంకరించినా ముచ్చట పడుతుందట మీ భక్తిని చూసి. కానీ కొంచెం అమ్మవారిని అందంగా అలంకరించేటువంటి ప్రయత్నం చేయండి. అలంకరించడం రాకపోతే అందమైనటువంటి ఫోటోలు ఉన్నాయి కదా, వాటిని చక్కగా చూస్తూ బొట్టు పెట్టుకొని అమ్మవారి ముందు గాజులు పెట్టి పసుపు కుంకుమ వాయనం ఇచ్చి అమ్మవారిని చూసి మురిసిపోండి. అంతేకాని కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఇలా అలంకరిస్తాను, అలా అలంకరిస్తాను అనుకుంటూ ఏవేవో ప్రయోగాలని చేసి విఫలమయ్యి అమ్మవారి రూపాన్ని మరో రకంగా మార్చేస్తారు. దేనికి చెప్పండి? వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఒకటే కాదు, వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి. నేను ఇప్పటి నుండి ఇలా ఉంటాను, నా పద్ధతిని ఇలా మార్చుకుంటాను, ఇలా తప్పులు చేసినటువంటి వాళ్ళని క్షమిస్తూ ఉంటాను, నా వైపు నుంచి ఏ తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అని చెప్పుకుంటూనే మీ ఏవైతే కామికపరమైనటువంటి కోరికలు ఉంటాయో ఆ కోరికలని అమ్మవారి ముందు పెట్టి అమ్మ నువ్వే చూసుకోమని చెప్పి వేడుకోండి. మీకు మాట తెలుసా, నాకు ఇది కావాలి అంటే అమ్మ ఒకటే ఇస్తుందట, కానీ నాకేం కావాలో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసు తల్లి, ప్రస్తుతం నేనున్నటువంటి పరిస్థితి ఏంటో నీకే తెలుసు, నీచే సృష్టించబడినటువంటి బిడ్డను నేను, నన్ను సరైనటువంటి దారిలో నడిపించు, నీ బిడ్డగా నన్ను ఖ్యాతి గడించేలాగా ఘనతకెక్కేలాగా
జీవితాన్ని సార్థకం చేసుకునేలాగా, నా ప్రతి అడుగు కూడా నీ ఉనికిని చాటి చెప్పేలాగా నన్ను ఆశీర్వదించు తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకొని సంకల్పం చెప్పుకోవాలట. ఇంకా అంతే, అమ్మవారికి అప్పచెప్పేశాం. ఆవిడే మనల్ని ఉచ్ఛ్వాస నిశ్వాసల దగ్గర నుంచి ప్రతి క్షణం కాపాడుతుంది అనేటువంటి నమ్మకంతో ఉంటూ మనం చేసేటువంటి ప్రతి పనిని సరైనటువంటి దిశలో చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని అమ్మవారి ముందు పెట్టేశాం కదా, ఇంకా అమ్మవారే చూసుకుంటుంది, నేనేం చెయ్యను అన్నట్టుగా కూర్చుంటే ప్రయత్న లోపం ఉన్నట్టే కదా. ప్రయత్న లోపం లేకుండా ఉండాలి. అన్నీ అమ్మవారి ముందు చెప్పేశాను, ఆమె చూసుకుంటుంది నిజమే, కానీ నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆవిడ చూసుకుంటుంది. అంతేకాని ఏ ప్రయత్నం చేయకుండా ఉన్న చోట కూర్చొని నేను ఇక్కడ నుంచి హైదరాబాద్లో వెళ్ళి పడాలి అంటే సాధ్యమవుతుందా? నేను ప్రయత్నం చెయ్యాలి, వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ అమ్మ నా ప్రయాణం సుఖవంతంగా జరిగేలాగా నన్ను ఆశీర్వదించి తల్లి. వెళ్ళేటువంటి ప్రయాణంలో అనవసరమైనటువంటి పరిచయాలు కానీ, అవసరం లేనటువంటి చర్చలు కానీ, రాద్ధాంతాన్ని గురి చేసేటువంటి సంఘటనలకు కానీ నన్ను గురి కానివ్వకు తల్లి అని చెప్పి అమ్మవారి పైన భారం వేసి నీ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఫలవంతంగా చేరుకోగలుగుతావు. అంతేకాని ఏ ప్రయత్నము చేయకుండా అంతా అమ్మే చూసుకుంటుంది అనుకోవటం సరైంది కాదు. అమ్మ అండగా ఉంటుంది, అమ్మ తోడుగా ఉంటుంది, అమ్మ వేలు పట్టుకొని నడిపిస్తుంది. కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడా కూడా వదిలిపెట్టద్దు. ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటూ ప్రతి క్షణం చేయాలనుకునేటువంటి పని పట్ల నిబద్ధతతో కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడే అమ్మ నీ కృషిని మెచ్చి నువ్వు ఎక్కువ కష్టపడకుండానే నీ కోరికని తీర్చేస్తుంది. అంతేకాని ఏ ప్రయత్నము చేయకుండా ఉన్న చోట నీ కూర్చొని అన్ని జరిగిపోవాలి అంటే మాత్రం అది అసాధ్యమనే చెప్పాలి. శ్రావణ మాసం అంతా శోభాయమానంగా గడుపుకుంటూ మీ ఇళ్లలో సుఖ సంతోషాలతో సర్వ సౌభాగ్యాలతో నిండాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి భావనతో భగవంతుణ్ణి అర్చించండి. మంచి వైపు మాత్రమే అడుగులు పడాలి అనేటువంటి భావనతో భగవంతుడి ముందు కామికమైనటువంటి కోరికలు కోరండి. అష్టైశ్వర్యాలతో సర్వ సౌభాగ్యాలతో తులతూగుతూ జీవితాన్ని సఫలీకృతం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేయండి. అందరికీ శ్రావణ మాసపు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి ఇల్లు కూడా శోభాయమానంగా సర్వమంగళప్రదంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని, సంతోషాలన్నీ కూడా మీ ఇంట నిండి ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని చాలా శుభప్రదంగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని అమ్మవారి సంకల్ప బలంతో మీ కోరికలన్నీ నెరవేరాలి అని కోరుకుంటూ శ్రావణ మాసపు శుభాకాంక్షలు. అందరికీ అంతా శుభమే జరగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.